ఇప్పుడు ఈ ఈ ఈ క్రికెట్ వార్త ఇది వింటే ఒక రకమైన నిర్వేదపు నవ్వు, బాధ అన్నీ కలగలిసి వస్తున్నాయి చాలామందిలో. దీనిపైన ఫేస్బుక్లో వాళ్ళ రెస్పాన్సెస్ తెలియచేసే వాళ్ళని చూస్తూ ఉంటే ఎంతమందికి ఈ ఘటన పట్ల బాధ ఉంది. ఆ బాధను వ్యక్తం చేసే రీతి రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఏంటి దీని కథ ఏంటి? ఈ ఐపీఎల్ ఏంటి? ఈ ఆర్సీబీ ఏంటి? ఈ గోల్ ఏంటి అని ఒక్కసారి మనం చూసుకుంటే ఇది ఒక పెద్ద స్కామ్. ఐపీఎల్ అనేది పెద్ద స్కాము. వరల్డ్ కప్పులే స్కామ్ నన్ను అడిగితే. సరే, వరల్డ్ కప్పుల్లో ఎంతో కొంత ఏ దేశానికి ఆ దేశం విడివిడిగా ఉంటాయి వరల్డ్ కప్లో. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక నానాజాతి సమితి. మన భారతదేశంలో ఉన్న స్టేట్స్ వైజ్ కూడా కాదు, ఒక రకంగా ఒక్కొక్క రాయల్ ఛాలెంజర్స్ అని ఇంకోటని రకరకాల ఉన్నాయి కదా. వీటిల్లో మన భారతదేశం ఆటగాళ్లే కాకుండా విదేశాల ఆటగాళ్ళను కూడా వేలంపాట్లో పశువుల సంత జరిగేటప్పుడు ఈ పశువు పాలు ఎన్నిస్తుంది అని చూసి పశువుల్ని వేలం వేసి కొనుక్కున్నట్లుగా ఒకప్పుడు పాత రోజుల్లో బానిసల్ని ఇలాగే కొనుక్కునేవాళ్ళు. వేలంపాట్లో బానిసల వేలం జరిగేది. డబ్బులున్న వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పనిచేయడం కోసం బానిసల్ని వేలం ద్వారా తీసుకొచ్చుకునేవాళ్ళు. ఆడవాళ్ళు అయితే ఎలా ఉండాలి, మగవాళ్ళు అయితే ఎలా ఉండాలి అనేది చూసి తెచ్చుకునేవాళ్ళు. అలా ఈ ఐపీఎల్ గురించి, ఐపీఎల్ అంటేనే ఒక రకంగా మందు, మగువ, డబ్బు, ఈ మూడే అక్కడ.